జగమంత కుటుంబం పార్ట్ 2. మరుసటి వారం భరద్వాజ పట్నం బయలుదేరాడు సతీ సమేతంగా. అదొక చిన్న కాలనీ. ప్రస్తుత పరిస్థితుల్లో దాని గెట్టెడ్ కమ్యూనిటీ అని కూడా అంటారంట. మొత్తంగా 15 అంతస్తుల మేడలు, ఒక్కొక్క భవంతిలో ఒక్కొక్క అంతస్తులో 4 ఫ్లోర్లు. మొత్తం ఆ ప్రదేశంలో సుమారు 200 కుటుంబాలు ఉండగలవు. ABCD అంటూ మొత్తం 10 బిల్డింగ్లకు అక్షరాలు ఇచ్చేశారు. అక్కడున్న చాలామందికి అవి సొంత ఫ్లాట్లే. ఆనందంతో ఉప్పొంగే అది భరద్వాజకు కంపెనీ తరఫున కేటాయించిన ఫ్లాట్. అతనుండేది బి భవంతిలో, గ్రౌండ్ ఫ్లోర్, B12 2 పడకల గదుల ఇల్లు. ఇద్దరికే కాబట్టి విశాలంగానే అనిపించింది. హాల్, బెడ్రూమ్లు కాస్త పెద్దవిగానే ఉన్నాయి. వంటగది కూడా విశాలంగా ఉంది. ఆ కాంపౌండ్లోనే కమ్యూనిటీ హాల్, పార్క్, వాకింగ్ ట్రాక్, ప్లే ఏరియా అంటూ సకల వసతులు ఉన్నాయి. సాయంత్రం అయితే పిల్లలంతా గోలగోలగా అరుస్తూ ఆడుకుంటున్నారు. ఉదయం, సాయంత్రం పెద్దవాళ్ళంతా కాలిబాట మీదకి వచ్చేస్తారు. అక్కడున్న 10 బిల్డింగ్లకు కలిపి 3 వీధులున్నాయి. 6 బయలు ప్రదేశం ఎక్కువగానే ఉంది. రోడ్డుకు 2 వైపుల చెట్లు ఏ కాలంలో నాటారో గాని అవి సుమారుగానే పెరిగాయి. మొత్తం వాతావరణమంతా ప్రతినిత్యం పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. భరద్వాజ దంపతులు ఆ వాతావరణానికి ఎంతో ముగ్ధులయ్యారు. ఏమండి, మనం ఇక్కడే ఒక ఫ్లాట్ కొనేసుకుందామా అని అడిగేసింది సంహిత. ఆమె వంక తదేకంగా చూశాడు. ఇక్కడ ఏవీ ఖాళీ ఉన్నట్లు అనిపించడం లేదు. ఉన్న రేటు బాగా ఎక్కువగా ఉంటుంది. చూద్దామన్నాడు సలోచనగా. సాయంత్రం పూట వాకింగ్కు వెళితే ఎవరో ఒకరు హాయ్ బ్రదర్ అనో, హలో అంకుల్ అనో, ఏం బాబు బాగున్నావా అనో, అన్నయ్య అనో, తమ్ముడో అనో, మావయ్య అనో, బాబయ్యో అనో పలకరిస్తారు. ఆ సాంప్రదాయం కొత్తగా అనిపించింది. అతనికిది బాగా ఆశ్చర్యమేసింది. క్రమంగా అతనికి అది అలవాటైపోయింది. ఒకరోజు సాయంత్రం ఆఫీస్ బస్ దిగి వస్తుండగానే హఠాత్తుగా కాలనీలో కలకలం. ఏమైందో అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తూ మెల్లగా తమ ఫ్లాట్ వైపు కదిలాడు. బ్లడ్ బ్లాంక్ అంకుల్కి యాక్సిడెంట్ అయ్యింది, హాస్పిటల్కు తీసుకెళ్లారు అన్నాడు 12 ఏళ్ల ఎదురింటి సచిన్. అతనెవరో తెలియలేదు భరద్వాజకు. ఆ మాటలు అక్కడే ఉన్న సచిన్ తండ్రి గారిని అడిగాడు. G24లో ఉంటారు రాఘవయ్య గారని అన్నాడతను. అంటే ఆయన బ్లడ్ బ్లాంక్ నడుపుతున్నారా అడిగాడు భరద్వాజ. 2 క్షణాలు యథాదిగా చూసి బల్లున నవ్వసాగాడు. అదేం లేదండి, ఆయన ఇప్పటి వరకు సుమారు 100 సార్లు బ్లడ్ డొనేట్ చేశారు. మన కాలనీలోనే చాలామందిని ఆదుకున్నాడు. అందుకే అందరం ఆయనను అలా పిలుస్తాం. ప్రస్తుతం నేను హాస్పిటల్కి వెళ్తున్నాను రాఘవయ్య గారిని చూసేందుకు. మీరు వస్తారా అడిగాడు సచిన్ తండ్రి సుందర్. అప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాడు. ఇంటికి వెళ్ళి సంహితతో చెప్పి వెళ్దామా అంటూ కొద్ది క్షణాలు ఆలోచించి మళ్ళీ పదండి వస్తున్నాను అంటూ అడుగులు వెనక్కి వేశాడు. ఫోన్ చేసి సంహితకు విషయం చెప్పాడు భరద్వాజ. సుందర్ బైక్ మీద ఇద్దరు వాయువేగంతో హాస్పిటల్ చేరుకున్నారు. అప్పటికే ఆయన్ని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారని చెప్పారు. యాక్సిడెంట్ వల్ల కాలికి ఫ్రాక్చర్ అయిందని ఆపరేషన్ చేస్తున్నారని చెప్పారు. అప్పుడే నర్సు హడావిడిగా బయటకు వచ్చింది. రాఘవయ్య గారి తాలూకా ఎవరండి అంటూ. అక్కడ నిలబడి ఉన్న 4-5 అడుగులు ముందుకేశారు. ఆయనకు బ్లడ్ అవసరం. ప్రస్తుతం O పాజిటివ్ ఇక్కడ స్టాక్ లేదు. 2 యూనిట్లకు ఒకటే ఉంది. మీరు ఎవరైనా డోనర్స్ ఉన్నారా అంది. మరుక్షణమే అందరూ ఒకరి ముఖంలోకరు చూసుకొని అడుగులు వెనక్కి వేశారు. అప్పుడే భరద్వాజ అడుగు ముందుకేసి సిస్టర్ నేను O పాజిటివ్ అన్నాడు. అక్కడున్న అందరూ అతని వంక చూశారు. వాళ్ళ చూపుల్లో ఆరాధన భావం కనిపించింది. అతన్ని తనతో తీసుకురావడం మంచి పనైందన్న భావన సుందర్ కళల్లో కనిపించింది. వెంటనే నర్స్ భరద్వాజను లోనికి తీసుకెళ్ళింది. సుమారు అరగంట గడిచాక భరద్వాజ కొద్దిగా నీరసంగా బయటకు వచ్చాడు. అక్కడున్న అందరూ అతన్ని అభినందించారు. భరద్వాజకు జరిగిందంతా కలలాగా అనిపించసాగింది. అతనెవరో తనెవరో అయినా ఆ క్షణంలో అలా ఎందుకు అనిపించిందో ఏమీ అర్థం కాలేదు. ఆ క్షణంలో తన చుట్టూ ఉన్న మనుషులందరూ తన వాళ్ళే అనిపించింది.
బహుశా అందుకే తనలా ప్రవర్తించాడేమో. తండ్రి చెప్పిన మాటలు అర్థం కాసాగలేదు. గడిచిన 25 జీవితంలో ఏ రోజు రక్తదానం గురించి ఆలోచించలేదు. అలాంటిది ఇవాళ అలా ఎందుకు అనిపించిందో అర్థం కాలేదు. ఒక వ్యక్తిని కాపాడుతున్నాననే తృప్తి కలిగింది. ఆ భావన మనసులో ఉద్భవించడానికి కారణమేమిటి? కాలనీలో చేరిన దగ్గర నుంచి ప్రతిరోజు తనను పలకరించే వారు ఏదో ఒక బంధుత్వాన్ని ఆపదించి పిలవడం ఒక కారణం కావచ్చునా? కుటుంబం పెద్దదిగా ఉండాలని నాన్న పదే పదే చెప్పడం వెనక ఉన్న కారణం ఇదేనా? బంధుత్వంతో ఉమ్మడి కుటుంబంలో ఒకరికొకరు సహాయపడడం సహజం. అది అలవాటైతే సమాజానికి కూడా సహాయపడవచ్చు అనే అర్థంలో నాన్న అలా అన్నారా? ఆలోచనలోనే ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు. ఆసుపత్రికి వెళ్ళిన విషయం ముందే తెలిసినా నీరసంగా తిరిగి వచ్చిన భర్త వంక ఆందోళనగా చూసింది సంహిత. ఆనందంతో ఉప్పొంగే ప్రయాణాల కోసం కంగారు పడకమ్మా. మీ వారు ఇవాళ ఒక గొప్ప పని చేశారు. రక్తదానం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు. ఎవరు ఊహించలేదు. మాకందరికీ చాలా సంతోషం కలిగిందంటూ స్వంత వచనాలు పలికాడు సుందర్. 2 రోజులయ్యాక రాఘవయ్యను డిశ్చార్జ్ చేశారు. నెల తిరగక ముందే యథాప్రకారం తన సమాజ సేవ కార్యక్రమమైన రక్తదానాన్ని సిద్ధమయ్యాడు రాఘవయ్య. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.